హలో అండి. ఉగాది మరియు రంజాన్ పండుగలను అందరూ బాగా జరుపుకున్నారా? ఇక నాకు తెలిసి ఇంకా హిందువులకు ఉగాది ఇంకా శ్రీరామనవమితో పండుగలన్నీ ఇంకా అయిపోతాయండి. ఇంకా మళ్ళీ జూన్ నెల స్టార్ట్ అయితే కానీ అప్పుడు పండుగలు అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక మాకొచ్చేసి రంజాన్ పండుగ ఒక్కటే కాబట్టి పెద్ద పండగ. అందులో ఒక 2 పండుగలలో ఇదే పెద్ద పండుగ అనమాట. రంజాన్ పండుగ, ఇంకోటి బక్రీద్ అనమాట. అది ఇంకా చాలా టైం ఉంది రావడానికి. ఇక నేను ఈరోజు అయితే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయ కారం అయితే మిక్సీ పట్టడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలను నేను పొట్టు అయితే పూర్తిగా తీనండి. జస్ట్ ఇంకా ఆ, ఉల్లి ఉల్లిగడ్డ అదే వెల్లుల్లి ఉంటుంది కదా, ఆ మధ్యలో కాడ ఒకటి తీసి ఆ పొట్టుతో సహా మొత్తం వేసేస్తాను ఏ కారం పట్టినా కానీ. ఇక ఇదిగోండి, కాకరకాయలకైతే పొట్టు అయితే తీసేసాను. నేను ప్రతిసారి కూడా పొట్టు అస్సలు తీనండి. అంటే కాకరకాయలకున్న పొట్టు అయితే తీను, అలానే ఉంచేసి సన్నగా కట్ చేసి ఉప్పు కారం బాగా కలిపి ఫ్రై చేస్తాను. కానీ ఈసారి మామూలుగా పొట్టు తీసి చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. చేదైతే ఉండదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక మా పాప ఒక విచిత్రమైన క్వశ్చన్ అయితే నన్ను వేసిందనమాట. క్వశ్చన్ కాదు, అడిగింది నన్ను ఒకటి చెయ్యమని. అదేంటి అంటే ఏం కూర చేస్తున్నావమ్మా అని అడిగింది. కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అంటే, కాకరకాయ ఫ్రైడ్ రైస్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడిగింది. అసలు పిల్లలకి ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో అనిపించింది ఒక్కొక్కసారి. కాకరకాయ ఫ్రైడ్ రైస్ చేద్దామా అని చెప్పేసి యూట్యూబ్లో చూస్తే ఎంత వెతికినా కానీ నాకు తెలిసి అది ఎక్కడ భూప్రపంచంలో ఎక్కడా ఉండదేమో ఆ కాకరకాయ ఫ్రైడ్ రైస్. అదైతే ఎక్కడా దొరకలేదండి. ఇక చెప్పాను, అది ఎవరు తినరు, అసలు ఎక్కడ చేయలేదు, అది నువ్వు అడిగావు ఆ వంటకం అని చెప్పేసి. సరే వద్దులే, కూరే తింటాను అని చెప్పేసి అంది. ఇంకా నేనైతే ఇక్కడ వెల్లుల్లిపాయ కారం అయితే మిక్సీ పట్టేసేసానండి. ఇందులో వెల్లుల్లిపాయలు, కారం, ఇంకా కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసాను. మామూలుగా అయితే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక ఇది సమ్మర్ కాబట్టి ఎండు కొబ్బరి వేస్తే మళ్ళీ ఏమన్నా ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండే కారం కాబట్టి ఆ కొబ్బరి వల్ల ఏమన్నా స్మెల్ వస్తుందేమో అన్నట్టుగా నేను ఇంకా వేయలేదన్నమాట. మామూలుగా వర్షాకాలం, చలికాలం అయితే మనకి వెదర్ అనేది కూల్గా ఉంటుంది కాబట్టి స్మెల్ అనేది రాదు. అందుకే నేను కొబ్బరి అనేది వేయలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే పెట్టేసేసాను ఆల్రెడీ. రైస్ అయిపోయిందనమాట. ఇంకా నేను ఓన్లీ ఇది ఒక్కటే రికార్డ్ చేయగలిగానండి. మామూలుగా నాకు అసలు ఎడిటింగ్ చేసే అంత టైం కూడా లేదనమాట. ప్రత్యేకించి వీడియో తీయడం, ఎడిటింగ్ చేయడం, వాయిస్ చెప్పాలంటే టైం అవ్వట్లేదు. వీడియోని ఎలా తీసానో యాజ్ టీజ్గా అలానే నేను వీడియో అయితే పోస్ట్ చేశానండి. వాయిస్ కూడా మామూలుగా అసలు రికార్డ్ చేసేటప్పుడు ఏదైతే రికార్డ్ అయిందో అదే పెడదాం అనుకున్నా. కాకపోతే ఇంకా అందులో బాగా పక్కన కొన్ని సాంగ్స్, సినిమాలో మూవీస్ డైలాగ్స్ అవి వినిపించాయన్నమాట. వాటి వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి నేను ఇంకా మొత్తం ఆ నాయిస్ మొత్తం తీసేసి వాయిస్ అయితే చెప్తున్నాను. ఇక్కడైతే ఇంకా ఫ్రై అయితే రెడీ అవుతుందండి మొత్తానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలిద్దరూ కూడా అసలు ఒకటే గోల్ చేస్తున్నారు. మెయిన్ పాయింట్ అది. అసలు ఆ వీడియోలో మొత్తం వాళ్ళ మాటలే వినిపిస్తున్నాయి అన్నమాట. దానివల్ల ఇంకా నేను మొత్తం వాయిస్ అనేది తీసేసి మళ్ళీ తర్వాత వాయిస్ అయితే చెప్తున్నాను. ఇంకా మా రంజాన్ పండగ అయితే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నామండి. మొత్తం ఇంకా నేను అంటే మా బిల్డింగ్లో వాళ్ళకి, కొంచెం బయట వాళ్ళకి కూడా ఫుడ్ అయితే పెట్టించాను అనమాట. అంటే పెట్టించింది చెప్పుకోకూడదు అంటారు కదా, మామూలుగా చెప్తున్నాను. మనం ఏదైనా పెట్టించినప్పుడు దానికి రిప్లైగా వాళ్ళు చాలా బాగుందండి, ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్తారు కదా, అది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నేను ఎవరి దగ్గరైనా ఏదైనా అంటే ఎవరన్నా మాకు ఇంకేమన్నా వాళ్ళ పండగలు వచ్చినప్పుడు ఏమన్నా పెట్టిస్తారు కదా, ఆ టైంలో నేను వాళ్ళకి అలానే రిప్లై ఇస్తాను, ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీలో ఎవరైనా అలాగా ఎదుటి వాళ్ళకి ఫుడ్ కానీ ఇంకేమైనా వస్తువులు ఇచ్చినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి మర్చిపోకుండా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట.
ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడానికైతే కూర్చుంటున్నామండి. ఈ వీక్ వ్లాగ్ అయితే ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.